కనక మహాలక్ష్మిని చూడ విశాఖపురమును చేరండి. భక్తితో పూజలు చేయండి, కడునిష్టతో అమ్మను కొలవండి. శ్రీ కనక మహాలక్ష్మిని చూడ విశాఖపురమును చేరండి. భక్తితో పూజలు చేయండి, కడునిష్టతో అమ్మను కొలవండి. మాలలు వేసి దీక్షను చేసి అమ్మ సన్నిధిని చేరండి. అమ్మ సన్నిధిని చేరండి. మార్గశిరమ్మున ఉత్సవమందున తల్లి వైభవము కనరండి. కనకమ్మ వైభవము కనరండి. కనక మహాలక్ష్మి నీకే మా కరములు మోచి మ్రొక్కెదము. కరములు మోచి మ్రొక్కెదము. కరుణ చూపవా మా తల్లి, వైశాఖపుర జనులు ప్రణమిల్లే. శ్రీ కనక మహాలక్ష్మిని చూడ విశాఖపురమును చేరండి. భక్తితో పూజలు చేయండి, కడునిష్టతో అమ్మను కొలవండి. చక్కని తల్లికి చక్కెర పొంగలి నైవేద్యములే చేయండి. నైవేద్యములే చేయండి. నారికేళ జల అభిషేకములే జలు చేయండి, కడునిష్టతో అమ్మను కొలవండి.
త్రిలోకములలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి భక్తులను కూడా రంజింపజేసి ఆమె యొక్క పిల్లలను రక్షించేటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల మనోరథములు అంటే కోరికలు యావత్తు ఇవ్వాలి. అలాగే సంవత్సరాలు నేటి రోజున ఏ పనులైతే చేస్తామో ఈ సంవత్సర కాలం కూడా అటువంటి పనులతో శుభోదకమైనటువంటి శుభప్రదమైనటువంటి ఆలోచనలతో ఉంటారు అని మన పూర్వులు నేటి రోజున చేయవలసిన కృత్యాలు యావత్తు కూడా చెప్పారు. ప్రాతకాలమే నుంచి సుదీర్ఘోకి చక్కనైనటువంటి వేళ నుంచి సూర్యుడికి చంద్రుడికి అన్నారుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహువ కేతువ అనేటువంటి వీరు వాళ్ళ యొక్క ఆధిపత్యములు మార్చుకుని మళ్ళీ పరిపాలన సాగించేటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో మనం ఆ నవగ్రహములను అర్చించి అమ్మవారి యొక్క పాదములను శరణు వేడితే మనకు ఉండబడినటువంటి చీపు చింత యావత్తు కూడా కోమటమైనటువంటి వాడు వారి ముఖత విచారణ పఠనం చేయాలని సంకల్పించాలని ఆహ్వానించి వారి యొక్క సంవత్సరం వారి ప్రత్యేకమైన కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం యొక్క పేరు విశ్వావసు. అంటే విశ్వావసు అంటే అర్థమైంది అంటే ఈ విశ్వంలో ఉండబడినటువంటి సమస్తమైనటువంటి జనులు కూడా వస్తువులు. వస్తువు అంటే బంగారము, హిరణ్యము, ఆర్థికపరమైనటువంటి ద్రవ్యము. ద్రవ్య పుష్టి కలిగి ఉంటారు. అయ్యా ద్రవ్య పుష్టి కలిగి ఉంటే ఏం కలుగుతుంది? కలుగుతాయి కదా. అయినా దాంట్లోనే అవ్వచ్చు. ద్రవ్యం ఎప్పుడైతే ఉందో వారికి మనశ్శాంతి ఎదురుండదు. అటువంటి మనశ్శాంతి కావాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి? దైవాన్ని ఆశ్రయించాలి అనేటువంటి అంతరార్థంతో భగవద్భక్తులు కూడినటువంటి సార్థక నామధేయమైనటువంటి విశ్వాసనామ సంవత్సరం అందరికీ కూడా లోకంలో ఉన్నటువంటి సమస్త లోకంలో కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి. అలాగే లోకంలో ఎవరు ఏ పనులు తలపెట్టిన ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీరాలి. తద్వారా లోక కళ్యాణం కలగాలి. ఈ విశ్వాసనాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరూ కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారి మనసు అర్థం చేసి ఇక్కడ చెప్పేటువంటి ఈ పంచాంగ పఠనాన్ని వినవలసినదిగా ఒకసారి కోరుతూ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ ఎంతటి కార్యక్రమాలు
కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వారి యొక్క సౌజన్యంలో ఆలయ అధికారులు, ఏఈఓలు, ఉన్నత సిబ్బంది మరియు పేద పండితులు, వేదికారుల యొక్క సమక్షంలో శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పంచాంగ పఠనం కార్యక్రమాన్ని నేను అపూర్వక ప్రారంభం చేస్తున్నాను. ఉగాది ఈ సంవత్సరం పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం. దీనికి యుగాది అని పేరు ఉంది, తర్వాత ఉగాది అని పేరు కూడా ఉంది. పంచాంగం అంటారు అనేది. అయితే ప్రధానంగా కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చేయవలసిన విధానాలు ఏంటంటే ఈ ఉగాది నాడు అందరూ కూడా ఉదయాన్నే లేచి తైలాభ్యంకరణ చేసి నూతన వస్త్రాలు ధరించి రాజదర్శనం, ఇష్టదేవత ప్రార్థన, ఆ తర్వాత పంచాంగ శ్రవణం, అదేవిధంగా కూడా ఉగాది పత్రిక చేయించాలి. ప్రధానంగా కూడా ఈ ఉగాది పత్రిక సేవించడం పరమాత్మ ఏంటంటే మనకి సంవత్సరంలో 12 మాసాలు ఉంటాయి. అదేవిధంగా కూడా 6 ఋతువులు ఉంటాయి. ఈ 6 ఋతువులకి కూడా షడ్రసోపేతమైనటువంటి 6 ఋతువులతో కలిగినటువంటి ఉగాది పత్రిక మనం కూడా సేవిస్తాం. అంటే ప్రతి ఒక్క జీవితంలో కూడా కష్ట సుఖాలు కలయికలుగా ఉంటాయి కాబట్టి ఈ రోజు నాడు షడ్రసోపేతమైనటువంటి ఉగాది పత్రిక కూడా మనం కూడా సేవించుకుంటాం. ఇది ఈ ఉగాది పత్రిక సేవించడం జరుగుతుంది. అయితే ఈ పంచాంగ విషయంలో మనం వచ్చినట్లయితే అంతేకాకుండా ధ్వజారోహణ చేయాలి. ఉగాది నాడు కూడా ధ్వజారోహణ చేసే శాస్త్రంలో దేవాలయంలో కూడా ధ్వజారోహణ చేస్తారు. ఇంట్లో ధ్వజారోహణ అంటే పచ్చని నాలుగు ఇంటికి కూడా అలంకరించాలని కూడా శాస్త్రం చెప్తున్నారు. ఇక పంచాంగ విషయం వచ్చినట్లయితే ఇది ఆరంభ నక్షత్రం యోగం తిథి శ్రీమాపులోని ఆరా దాక్షివర్ధనం నక్షత్ర ధరదే భాగం యోగా రోగ నివారణం కరణాటి దాక్షించని కూడా శాస్త్రం చెప్తున్నది. తిథి ఆరంభ అంటే తిథి శ్రీమాపులోని ఈ రోజు పలానా విని ఉందని తెలుసుకోవడం ద్వారా కూడా శ్రీ అంటే ధనం అంటది. తిథిని తెలుసుకోవడం ద్వారా కూడా మనకి ధనం ప్రాప్తిస్తుంది. ఆరా దాక్షివర్ధనం వారాన్ని మనం తెలుసుకోవడం ద్వారా కూడా ఆయుర్వేదం కలుగుతుంది. చూడండి, కొన్ని కర్మలు చేసినప్పుడు మనం వారాన్ని ప్రారంభించడానికి కర్మలు నిర్వహిస్తుంటాం. కొన్ని కర్మలు ఉన్నాయి, కొన్ని మంగళవారం కర్మలు చేయం, సోమవారం కర్మలు చేయం, అలాగే వివాహాలు శుభకార్యాలు కొన్ని వారాన్ని చూపించుకుంటారు. కాబట్టి వారాలు ఆవిష్కరించాలి. కాబట్టి వారాన్ని తెలుసుకోవడం ద్వారా మనకు ఆయుర్వేదం కలుగుతుంది. నక్షత్ర ధరదేవాము నక్షత్రాన్ని తెలుసుకోవడం ద్వారా కూడా పాపాలను నశించిపోతాయి. ఈ 27 నక్షత్రాల కొన్ని నక్షత్రాలు కొన్ని కర్మలు ఇచ్చే యోగ్యంగా ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఆ కర్మను మనం ఆచరించడం ద్వారా మనకు యోగా రోగ నివారణం. యోగాన్ని తెలుసుకోవడం ద్వారా మనకు రోగాలు ఎప్పుడు నష్టపడతాయి. కరణాన్ని తెలుసుకోవడం ద్వారా మనకి కార్యక్రమం కూడా సిద్ధిస్తానికి శాస్త్రం చెప్పడం అనేది ఇది ఈ పంచాంగం యొక్క ఆవశ్యకత. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం గురువుగా చెప్పినట్టుగా విశ్వాసం అంటే విశ్వాలందరికీ కూడా సంపద చేకూర్చేవాడు ఆ పరమాత్మ యొక్క అర్థం శాస్త్రం చెప్పబడింది. పశువు అంటే బంగారం అని, పశువు అంటే అక్షయ పాత్ర కూడా ఉన్నారు. విశ్వాసంగా ఉండేది విశ్వాలందరికీ కూడా సమకూర్చేది. ప్రయోజనం చాలా ఇబ్బంది అయితే కానీ ఈ విశ్వాసంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉంటారనుకున్న ఎటువంటి సందేహం. ఈ సంవత్సరం ఉగాది 30/3/2025 తారీఖు ఆదివారం ప్రారంభమైంది కాబట్టి ఈ వారానికి ఎదుగుదల ఎవరైతే అవుతారో ఆ సంవత్సరానికి రాను కూడా సూర్యుడు అవుతారు. కానీ అదేవిధంగా కూడా మనకి 43,20,000 సంవత్సరం ఈ కలియుగ ప్రమాణం ఉంటుంది. అందులో 7 మన్వంతరాలు తిరిగి 5,126 సంవత్సరంలో 5,126 సంవత్సరం ఉంటుంది. భగవాన్ సంవత్సరంలో 39వ సంవత్సరం శ్రీ విశ్వాసం ఉంటుంది. అయితే ఈ విశ్వాసం సంవత్సరంలో రాజు సూర్యమండల మేఘాలు పరీక్షిస్తారంటే భారత భారత చూస్తే ఎర్రని ధాన్యాలు ఎర్రని భూములు బాగా పండుతారంటే ఎర్రని పుష్పజాతులు కూడా ఉంటాయి. అధికారికి శస్త్ర అగ్ని భయాలు కలిగే పరిస్థితులు ఉంటాయి. అంతేకాకుండా చంద్రుడు మంత్రి అవ్వడం వల్ల ప్రజలు అధికారం మధ్య అవగాహన ఉంటుంది. ఈ 2 గుంజాల వర్షంలో 9 భాగాలు పర్వత ప్రాంతంలోని 9 భాగాలు సముద్ర ప్రాంతంలోని 2 భాగాలు భూమి వర్షం యొక్క ప్రమాణం ఉంటుంది. అంతేకాకుండా నవనాయకులు ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా నవనాయకులు ఉంటారండి. శుద్ధులు 6 కాకుండా ఉంటాయి. అదేవిధంగా కూడా 21 ఉపనాయకులు ఉంటారు. ఆ 21 ఉపనాయకులు 11 మంది శుద్ధులు 10 మంది కాకుండా ఉంటారండి. ఈ గ్రహగతుల్ని కూడా మనం పరిశీలించే ప్రజాపాలన అవుతుంది. అదే కాకుండా ఉగాదికి మొదటి అవకాశం వర్షం అంటే మన
వర్ష చక్రం వర్షం సంవత్సరం. ఈ వర్ష చక్రాన్ని మనకి తీసుకోవడం ద్వారా కూడా దేశ రాష్ట్ర పరిస్థితి ఉంటుంది. ఈ సంవత్సరం నిన్న రాత్రి 9:30 శని కుమారదృష్టి కూడా మేనరాశి ప్రవేశిస్తున్నటువంటి షష్ఠ గ్రహం కూడా ఉన్నది కాబట్టి 2022 సమయంలో ఆ సమయంలో కూడా గ్రహాలకి కూడా షష్ఠ గ్రహం ఏర్పడాలి. ఈ సంవత్సరం కూడా అలాగే శని రాహు బుధుడు రవి ఈ గ్రహాలన్నీ కూడా షష్ఠ స్థానంలో ఉన్నాయి కాబట్టి దేశ పరిస్థితులు కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ వర్షాలు శివనం ఉంటాయి కాబట్టి అక్షాత్మ ధనాధిపతి లాభాధిపతి అష్టమ స్థానంలో నీచిపెట్టి ఉండి ధనస్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి సమయానికి ధనం సర్దుబాటు అయినప్పటికీ కూడా రుణములు చేయడం ఏర్పడదు పరిస్థితులు కూడా ఈ దేశ పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆదాయ మార్గాలు ఎక్కువ ఉన్నది కూడా రుణాలు చేయవలసి వస్తున్నారు ఉండండి. అంతేకాకుండా దక్షిణ ప్రాంతంలో బాబులకి బలాలకి జరగాల్సి ఉంటే ఉత్తర ప్రాంతంలో ఉన్న వారికి మహావృష్టి అధికారులు సైతం ప్రజలు సుఖంగా ఉంటారు ఉండండి. తూర్పు ప్రాంతానికి ధనస్సులు ఉంటుంది. నది దేశంలోకి అధికారులు ఉంటుంది. ఈ విధంగా కూడా ఈ సంవత్సరం ఉంటుందండి. అంతేకాకుండా లగ్నానికి పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురుడు రాజ్యంలో ఉండడం వల్ల ప్రభుత్వం వాళ్ళు సమర్థంగా ప్రజాపాలన చేస్తారు ఉండండి. అంటే గురుడు పంచమాధిపతి అష్టమాధిపతి అయ్యారు కాబట్టి ఆ గురుడు రాజ్యస్థానం ఉన్నాడు కాబట్టి మనకి మంచి రాజ్యపాలన ఉంటుందండి. అంతేకాకుండా అష్టమస్థానంలో 5 గ్రహాలు వస్తున్నాయి. ఈ 5 గ్రహాలు ఉండడం వల్ల రోడ్డు ప్రమాదానికి అధికారిగా ఉంటుంది. ఉద్యోగస్థానంలో శుభ్రం ఉండడం వల్ల అంటే వృత్తి పెట్టడం వల్ల మన దేశ రాష్ట్ర పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అంతేకాకుండా శాస్త్ర సాంకేతిక సందేహం కూడా లేదనుకోండి. ఒక్కొక్క గ్రహాలు విజయవంతం ఉంటుంది. రాష్ట్ర రక్షణ శాఖ ఆర్మీ న్యాయ శాఖ సమర్థంగా పనిచేస్తారండి. రోడ్డు వాయు మార్గాలు చెరువుగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. వార్తాపత్రికలు ప్రసార మాధ్యమాలు ప్రజలకు కొంచెం అభివృద్ధి ఉండే పరిస్థితులు కూడా ఈ సంవత్సరం ఉంటాయండి. ఈ జగజ్ఞానం పరిశీలన చేసినట్లయితే ఈ విధంగా కూడా దక్షిణ ప్రాంతంలో సుఖము, తూర్పులో ఉత్తర ప్రాంతంలో సాధారణ పరిస్థితులు, మధ్య దేశంలో ధాన్యాలు ఉంటుందండి. అధికార నాశనం కూడా ఉంటుంది. అట్లే తన భాగ్యాధిపతి బుధుడు కర్కాటకంలో నిలిచిపెట్టి ఉంటాడు కాబట్టి 2025 ఏప్రిల్ 3వ తారీఖు దగ్గర నుంచి 2025 జూన్ 6వ తేదీ వరకు కూడా ఈ ఏప్రిల్ 3వ తారీఖు బుధుడు కర్కాటకంలో నీచ స్థానంలో వస్తున్నాడు కాబట్టి అన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. సముద్ర తీర ప్రాంతంలో అల్లకల్లో ఏర్పడే పరిస్థితులు కూడా ఉంటాయి. అనారోగ్యం కూడా ఎక్కువగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. కరోనా నియంత్రణ తప్పుతుంది కాబట్టి ప్రజలు నిరంతరం కర్మ కార్యాచరణలో ఎన్ని యాగాలు దైవనామస్మరణ చేయడం ద్వారా కూడా ఉపద్రవం నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రధానంగా కూడా మనకి 2 గ్రహణాలు ఉన్నాయనుకోండి. ఈ 2 కూడా సంపూర్ణ చంద్రగ్రహణాలు ఉన్నాయి. అదేవిధంగా కూడా 2025 మే 14 రాత్రి 10:33 దేవగురుడే బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించాడు కాబట్టి మనకి సరస్వతి నది పుస్తకం ఏర్పడుతున్నది. ప్రధానంగా కూడా ఈ సరస్వతి నది మనకి బదరీ క్షేత్రంలో మానా అనే గ్రామంలో ప్రధానంగా కూడా ఈ సరస్వతి నది పుట్టుకున్నది. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి కుంభమేళ ఏదైతే జరిగిందో అక్కడ అంతర్వాహినిగా కూడా ఈ త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా సరస్వతి నది ఉంటుంది కాబట్టి మానవ కానీ ఈ త్రివేణి సంగమంలో కానీ పుణ్య స్నానాలు ఆచరించడం ద్వారా కూడా సరస్వతి ఉంటాయి. ఈ గ్రహణాలు వెళ్ళండి. 2025 సెప్టెంబర్ 7వ తారీఖు నాడు శతభిష నక్షత్రంలో రాహుగ్రస్తంగా సంపూర్ణంగా చంద్రగ్రహణం ఏర్పడాలంటే సుమారుగా విశాఖపట్నం ప్రాంతానికి స్పర్శకాలం రాత్రి 9:50 గ్రహణం ప్రవేశిస్తూ ఉంటుంది. నిమిలింగాలం రాత్రి 11 గంటలకి, మధ్యకాలం రాత్రి 11:40 ఉన్మిలింగాలం రాత్రి 12:20 ఉంటుంది. మోక్షకాలం రాత్రి 1:24 ఉంటుంది. మొత్తం ఈ గ్రహణకు ఆధ్యాత్మిక పుణ్యకాలం 3:20 ఉంటుంది. 2026 మార్చి 3వ తారీఖు నాడు పాల్గొన పౌర్ణమి నాడు యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహణం మధ్యాహ్నం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం మధ్యాహ్నం స్పర్శకాలం 3:20 ఏర్పడుతున్నారండి. అదేవిధంగా కూడా మధ్యకాలం సాయంత్రం 5:05 గ్రహణం అయితే చంద్రగ్రహణం కాబట్టి మనకి సూర్యాస్తమం అయిన తర్వాత మాత్రమే గ్రహణం ప్రదర్శిస్తుంది. ఆ రోజు గ్రహణం మనకి సాయంత్రం 6:05 మనకి చంద్రోదయం 6:05 తర్వాత ఇది ప్రస్తోదయ
కారణం ఉంటుంది. ఈ క్రమం సింహరాశి కూడా చూడడం ఉంటుంది. భోజన ముఖ్యవర్తి కార్యాలు ఏముంటాయి మానవుడు శాస్త్రంగా కూడా ఆలోచించాలి. కానీ అనుభవం లేని పరిస్థితుల్లో దేని కారణాలను కూడా ఆచరించుకుంటుంది ఇది సంవత్సరంలో. అదే కాకుండా ఈ సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితం పూర్తిగా సుమారుగా 2 నక్షత్రాలకి ఈ సంవత్సర ఫలితం ఏ విధంగా ఉంటుందో చూసుకున్నాం. నక్షత్రం ప్రకారం చెప్తారండి. అశ్విని, వృషిమి, స్వాతి, అభిజిత్ నక్షత్రం వాళ్ళకి లాభశాలిగా ఉంటుందండి. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రావణ నక్షత్రం వాళ్ళకి అనుస్తాపం, కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట వాళ్ళకి యజపుత్రం, రోహిణి, ఉప్ప, జ్యేష్ఠ, శతభిషం వాళ్ళకి కలహం, మృగశిర, ఉత్తర, మూల, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి అధికార ప్రాప్తి, ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి అనారోగ్యం, పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రం వాళ్ళకి ఆయుర్వృద్ధి ఉంటుందని కూడా చెప్పబడుతుంది. ఈ కందాయ బంధాలు కూడా మనం సూక్ష్మంగా తెలుసుకుందాం. ఈ కందాయ బంధంలో మొదటి సున్నా వస్తే భయాందోళన ఉంటాయి. అదేవిధంగా మధ్యలో సున్నా అంటే రుణబాధలు, చివరిలో సున్నా ఉన్నట్లయితే శత్రుత్వం ధననష్టం ఉంటుంది. ఇది ఒక్కొక్క నక్షత్రం కంటే కూడా నేను చెప్తాను. అశ్విని నక్షత్రం అదేవిధంగా సరిసంఖ్య సమఫలితాన్ని, వేష సంఖ్య సమఫలితాన్ని 0 సూచిస్తుంది. 20 నక్షత్రాల చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. అశ్విని 5, 2, 3, భరణి 0, 0, 1, కృత్తిక 3, 1, 4, రోహిణి 6, 2, 2, వృషిక 1, 0, 0, ఆరుద్ర 4, 1, 3, పునర్వసు 7, 2, 1, వృషిమి 2, 0, 4, ఆశ్లేష 5, 1, 2, మఖ 0, 2, 0, ఉప్ప 3, 0, 3, ఉత్తర 6, 1, 1, హస్త 1, 2, 4, చిత్త 4, 2, 0, 4, 0, 2, స్వాతి 7, 1, 0, విశాఖ 2, 2, 3, అనురాధ 5, 0, 1, జ్యేష్ఠ 0, 1, 4, మూల 3, 2, 2, పూర్వాషాఢ 6, 0, 0, ఉత్తరాషాఢ 1, 1, 3, శ్రవణం 4, 2, 1, ధనిష్ట 7, 0, 4, శతభిషం 2, 1, 2, పూర్వభద్ర 5, 2, 0, ఉత్తరాభద్ర 0, 0, 3, రేవతి 3, 1, 1గా ఈ యొక్క కందాయాలు ఉంటారండి. ఇదే విధంగా కూడా ఈ మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7గా ఉంటుంది. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 6గా ఉంటుంది. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉంటుంది. కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, అవమానం 6, రాజపూజ్యం కూడా 6. అదేవిధంగా తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2గా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంది. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంటుంది. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 1గా ఉంటుంది. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంటుంది. మొత్తం సర్వ ఆదాయం 99, సర్వ వ్యయం 92, మొత్తం రాజపూజ్యం 41, 47 ఉంటాయి. అంతేకాకుండా ఈ ఉగాదిలో మనం ప్రత్యేకంగా ఇంకో విషయం తెలుసుకోవాలి ఏంటంటే రాజాది నమ్మనాయకులు కూడా ప్రధాన ఫలితాలు ఉంటాయి. ఈ రాజాది నమ్మనాయకుల యొక్క ఆధిపత్యాన్ని పెట్టుకుంటే మన గురువుగారు చెప్పినట్టుగా కింద సంవత్సరం ఉండే నవనాయకుల ఫలితాలు వేరు. ఈ ఉగాది నాడు ఉంటే ఒక్కొక్క గ్రహానికి కూడా ఆధిపత్యం లేదన్నది. ఉగాది ఆదివారం ప్రారంభం కాదు, రాజు సూర్యుడు అవుతాడు. మిగిలిన ఆధిపత్యాలను కూడా ఆ యొక్క జనాన్ని బట్టి కూడా మనకి ఆ యొక్క మొదటిగా కూడా రాజు సూర్యుడు వల్ల అధికార పరస్పరం చదువుకుని ఉండదు. మేఘాలు బాగా వర్షిస్తాయి, వానలు కురుస్తాయి ఉండండి. అధికార శస్త్రానికి భయాలు ఎక్కువ ఉంటాయి. ఎర్రని ధాన్యాలు, గోధుమలు, రాగి, ఎర్రని భూములు, ఉల్లి, టమాటా, గులాబీ, సోళ్ళు, పుష్పజాతం బాగా వర్షిస్తాయి ఉండండి. అధికారాలకు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ సంవత్సరం మంత్రి చంద్రుడు అవుతున్నాడు కాబట్టి మంచి వర్షపాతం ఉంటుంది. సస్యములు బాగా అంటే పంటలు బాగా పండుతారు.
ధరలు అందుబాటులో ఉండవు, బలహీనుల అధికారులుగా నిర్వహించే పరిస్థితులు ఈ సంవత్సరం ఉన్నది. అదేవిధంగా కూడా సస్యాధిపతులు గురుడవుతున్నాడు కాబట్టి శనగలు, ఎర్రలు, గోధుమలు, ధాన్యములు, వృక్ష జాతులు బాగా పండుతాయి. అధికారులు నీటి మార్గంలో ఎక్కువ అంటే అధికారులు నీటి మార్గంలో ఎక్కువగా ఉండాలి. గోవులు క్షేమంగా ఉండి వారి పంటలు బాగా పండుతారు ఉండండి. పచ్చని పుష్పజాతులు, బంగారం, సుగంధ ద్రవ్యాలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకమైన పంటలు బాగా పండుతారు ఉండండి. పూర్వ సస్యాలు చదువులో ఉంటాయి కాబట్టి మంచి పంటలు పండే ఉండాలి. తర్వాత ధాన్యానికి కుదురు. ఈ ధాన్యాలకు కుదురు అవడం వల్ల ఎవరు ధాన్యాలు బాగుంటాయి? నల్లని పెసలు, కందులు, క్యారెట్, బీట్రూట్, టమాటా, గులాబీ, ఎర్రని వస్త్రాలు, రాగి, ఎర్రని భూముల్లో పండే పంటలను కూడా మంచి సాధారణంగా పండుతాయి. అదేవిధంగా అజ్ఞానికి నిలబడుతున్నాడు కాబట్టి ధరలు ఎక్కువగా ఉంటాయి. అల్పవృష్టి, అధికారుల వైరభావాలు ఎక్కువగా ఉంటాయి. ఎర్రని భూములు, ఎర్రని ధాన్యాలు, ఎర్రని వస్త్రాలు ఎక్కువగా ఉంటాయి. సూర్యవంశంలో రాజు ఎక్కువగా ఉంటుంది. మేఘాలు అవుతున్నాడు కాబట్టి మూడల ఖచ్చిత మేఘం ఎక్కువ ఉంటాయి. ఉరుములు మెరుగులు అధికంగా ఉంటాయి. స్వల్ప వర్షాలు ఉంటాయి. ఎర్రని పంటలు బాగా పడుతుంటండి. ఎర్రని భూమిలో పట్టే పంటలు కూడా ఉంటాయి. అదేవిధంగా కూడా రసాలకు సీనవుతున్నాడు కాబట్టి నువ్వులు, మినుములు, మొక్కలు, నూనెలు, పెట్రోల్, డీజిల్ ప్రజలు అందుబాటులో ఉంటాయి. నల్లని వస్త్రములు, నల్లని ధాన్యాలు బాగుగా పండుతాయి. మధ్య వర్షం ఉంటుంది. రసజాతులు క్షీణిస్తాయి. వేదమైన ఆసక్తి చేయవలసినటువంటి సమయం ఉంటుంది. నీరు సాధకు గురువులు ఉంటాయి కాబట్టి పచ్చని మొదలు రక్తములు వృద్ధిగా ఉంటాయి. చిత్ర వస్త్రాల రంగులు ఉంటాయి. కర్పూరము, చందనం, రసలు, ఆకుపచ్చని భూములు, వస్త్రములు, పూలను బాగా పండించే వస్తువులు కూడా ఈ సంవత్సరం ఉంటుంది. ఇది ఈ నవనాయకుల యొక్క రచనలో ఈ విధంగా ఉంటాయి. స్వస్తి చంద్రమాన శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో పుష్యమూల ఏకాదశి తత్కాల ద్వాదశి అనగా 14/1/2026వ తేదీ రాత్రి 8:49 అనురాధ నక్షత్ర యొక్క గంటయోగ కౌల మహాకర్ణములు సింహలగ్నములు రవి ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో ప్రవేశిస్తుంది కాబట్టి ఆ మకర సంక్రాంతి కోసం బుధవారం అవడం వల్ల సుదృష్టి ఉంటున్నటువంటి మందాకిని అనే నామం వల్ల అధికారులకు విపత్తులకే ఉంటాయంటే కుంకుమ స్నానం వల్ల శుభం. అదేవిధంగా కూడా శనక ధారణ చేత అధికం, రాజు తిండి వల్ల ఉత్తమం, మధ్యరాత్రి వల్ల ఆహార నాశనం, సింహలగ్నం వల్ల పురుష చింత, అనురాధ నక్షత్రం వల్ల మంచి పురుషం, కౌరవ కరణం వల్ల విచిత్ర వస్త్రములు, అదేవిధంగా యుద్ధమే ఉంటుంది. కుంకుమ ధారణ వల్ల గంధ ధారణ వల్ల కూడా స్త్రీనాశనం, పకడము, అదేవిధంగా కూడా పుష్ప ధారణ వల్ల ఆదాయం, రజత పురుష ధారణ వల్ల అధిక ధరలు, రాగిపాత్రల మకర సంక్రాంతి పురుషుడు భోజనం చేయడం వల్ల లోహ నాశనం ఉంటుంది. భక్షణం వల్ల ఆహారం ప్రధానక్షం ఉంటుంది. మామిడి బలం వల్ల నటులకు నాశనం ఉంటుంది. కత్తి ఆయుధం ధరించడం వల్ల క్షత్రియులకు నాశనం ఉంటుంది. పీత చంద్రం ధరించడం వల్ల శుభం. వరాహ వాహనం వల్ల రాజపీడ, రజ్యశ్రేష్ఠం వల్ల వర్షం, నిలబడి ఉండడం వల్ల అవస్థానం వల్ల సువృష్టి. ఉత్తర దిక్కులో గమనం ఉంటుంది కాబట్టి ఉత్తర దిక్కు క్షామం ఏర్పడవలసి ఉంటాయి. ఇది ఈ యొక్క మకర సంక్రాంతి సంవత్సరాలు. ప్రధానంగా ఒక విషయం తీసుకొచ్చిన ఏంటంటే ఈ విశ్వాస సంవత్సరంలో మనం ఏ రాజుకి ఏ యొక్క ఆదాయ వ్యయాలు ఉంటాయి, ఏ విధంగా కూడా రాజకీయ అవమానం ఉంటాయి విషయం తెలుసుకున్నట్లయితే ఈ గ్రహగతులన్నీ కూడా కేవలంగా కూడా ఈ రాశి ఫలితాలు వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఉండే గ్రహస్థితులను అనుకూలంగా చూసుకున్నట్లయితే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఆ గ్రహాలకు అనుకూలంగా ఉన్నట్లయితే ఈ యొక్క ఫలితాలు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి వారి నిత్యం కూడా ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ ఆరాధన, ఇష్టదేవత ఆరాధన, ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు అయినటువంటి నిత్యం కూడా సూర్య ఆరాధన చేయడం ద్వారా కూడా ప్రజలంతా కూడా సుఖ సంతోషంగా భద్రత అనడంలో ఎటువంటి సందేహం ఉండలేదు. ఈ సంవత్సరం ఈ అమ్మవారిది ఉత్తర ఫలిత నక్షత్రం కన్యా సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం కన్యా రాశివారికి అంటే అమ్మవారి యొక్క ఆదాయం 14, వ్యయం 2. అదేవిధంగా కూడా అమ్మవారికి రాజకీయ అమ్మవారి సంవత్సరం నుండి కేవలంగా కూడా ఆదాయం 14 నుండి 2 వ్యయం ఉంది. అంటే 12 సంవత్సరాలు కూడా అమ్మవారు ఉంది కాబట్టి శ్రీ విశ్వాస సంవత్సరంలో అమ్మవారి యొక్క చేయబోయే కార్యక్రమం కూడా మంచి అభివృద్ధి వాటిలో స్వాగతం ఎటువంటి
సందేహం కూడా లేదు. అదేవిధంగా కూడా ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆలయ అధికారులకి, ఈవో గారికి, అదేవిధంగా కూడా మిగిలిన సిబ్బందులకు కూడా పేరు పేరు శ్రీ విశ్వావసర సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ యొక్క అవకాశం అందరికీ కూడా అమ్మవారు సదా సమస్తమైన శుభాలు కలుగుతాయని కూడా ఆశిస్తూ కూడా ఈ పంచాంగ పఠనాన్ని నేను ముగిస్తున్నాను. సర్వే జన శుభంతో సమస్త అలా